Welcome to Dinavahi News, where we bring you the latest updates with a traditional touch. అందరికీ నమస్కారం. దినవహి న్యూస్ ఛానల్ స్వాగతం చెబుతోంది. నేను ఎస్ఎన్ దినవహి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి అందరూ ప్రజలకి సేవ చేయడానికే ఉన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవ చేయడానికే ఉన్నాయి. ఈ ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ ప్రజలకు సేవ చేయడానికే ఉన్నారు. అలాగే ఇవన్నీ కూడా ప్రజల్ని గౌరవించడానికే ఉన్నాయి. అదే ప్రజాస్వామ్యం అంటే, అదే రాజ్యాంగం యొక్క స్ఫూర్తి. కానీ ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి? తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఉండేశ్వరపురం గ్రామంలో గ్రామ సచివాలయ కార్యదర్శి ప్రజలను అగౌరవపరిచాడు, ప్రజలకు గౌరవానికి భంగం కల్పించాడు అని భావించి PGRS పబ్లిక్ గ్రీవియన్స్ రెడ్రెసల్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేస్తే ఆఖరికి జిల్లా కలెక్టర్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న డిప్యూటీ కలెక్టర్ గారు విచారణ జరుపుతారు, మీ గ్రామం నుంచి మీరు రండి అని మాకు నోటీసులు పంపారు. ఆ నోటీసులు తీసుకున్న వాళ్ళం అధికారుల మీద గౌరవంతో, ప్రభుత్వ కార్యాలయాలను గౌరవించాలి అనే స్ఫూర్తితోటి, గౌరవించడమే గ్రామస్తుల యొక్క సాంప్రదాయమని దృష్టితో మేమందరం ఆ డిప్యూటీ కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్ళాం. అక్కడ ఉన్నది ఎవరు? మా సీతానగరం మండల అభివృద్ధి అధికారిణి గారు, అలాగే మా గ్రామ సచివాలయం కార్యదర్శి గారు ఉన్నారు. అలాగే మాకు తెలియపరిచిన వాళ్ళలో జిల్లా పంచాయతీ అధికారి గారు ఉన్నారట, మాకు తెలియదు వారు ఎవరో. అలాగే డివిజనల్ పంచాయతీ అధికారి గారు ఉన్నారట, వారిని కూడా ఎప్పుడు మేము చూడలేదు. ఇంకా చాలామంది ఉన్నారు. ఆ కార్యాలయానికి వెళ్ళాం, డిప్యూటీ కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్ళాం, గ్రామస్తులం. నేను కూడా ఉన్నాను దాంట్లో. 76 సంవత్సరాల వ్యక్తిని నేను. కనీస మర్యాద ఆ డిప్యూటీ కలెక్టర్ గారు కనీసం కూర్చోమని కూడా మమ్మల్ని గౌరవించలేదు. గ్రామస్తులు వచ్చారు, దాంట్లో వయసు మీరిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని గౌరవిద్దాము అన్న ధ్యాస కూడా వాళ్ళ మాటల్లో కానీ, వాళ్ళ చేతల్లో కానీ, వాళ్ళ ముఖ కవళికలలో కానీ లేనే లేదు. ఆఖరికి మేమే అడిగాం, నుంచోలేక కూర్చోవచ్చా సార్ అని. కూర్చోబెట్టారు, వాళ్ళలో డిస్కస్ చేసుకుంటున్నారు. మేము ఇచ్చిన సమస్య గురించి మాట్లాడలేదు ఎవరును, ఆ సమస్య గురించి చర్చించలేదు ఎవరును. అనుమతి పత్రం ఇవ్వాలి, అనుమతి పత్రం ఇవ్వడానికి మాకు అధికారం ఉందా అన్న దాని గురించే చర్చించారు. కానీ ఆ ఫిర్యాదులో ఏ సమస్య అయితే ఇచ్చి ఫిర్యాదు చేశారో ఆ సమస్య మీద ఆ డిప్యూటీ కలెక్టర్ కానీ, ఎంపీడీఓ కానీ, జిల్లా పంచాయతీ అధికారి కానీ ఎవ్వరూ వాటి మీద విచారణ జరిపించలేదు. మా దగ్గర నుంచి ఏమీ తీసుకోలేదు, వివరణ ఏం తీసుకోలేదు మా దగ్గర నుంచి. కూర్చోబెట్టారు కాసేపు, నాకేదో మీటింగ్ ఉంది నాకు డిప్యూటీ కలెక్టర్ గారు వెళ్ళిపోయారు. తర్వాత 15 రోజులకో ఎప్పుడో ఒక ఎండార్స్మెంట్ ఇచ్చారు, మీ సమస్య పరిష్కరించలేని సమస్య అని. అంటే ప్రజలకు గౌరవం ఇవ్వడం పరిష్కరించలేని సమస్య, గ్రామస్తులకు గౌరవం ఇవ్వకపోవడమే పరిష్కారమా? గౌరవం ఇవ్వకపోవడము పరిష్కారమా?
గౌరవం ఇవ్వడం పరిష్కరించలేనిదా? ఏంటి దాని అర్థం? దాని అర్థం ఏంటి? మేము ఇచ్చిన ఫిర్యాదులో మాకు గౌరవం ఇవ్వలేదు, మేము ఫిర్యాదు చేసాం. కానీ మీరు విచారణ దేని గురించి జరిపారు? దాని గురించి జరపలేదు. మీకు కావాల్సిన దాని గురించి చెప్పారు. అక్కడ ఆ డిప్యూటీ కలెక్టర్ గారి విచారణలో తేలింది ఏంటంటే, ఒక గూటి పక్షులు అదే గూటికి చేరతాయన్నట్టుగా తమ సాటి ఉద్యోగస్తుడిని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా రక్షింపబడాలి, అతన్ని రక్షించాలి అన్నదాని మీద వాళ్ళ యొక్క శక్తి యుక్తులన్నీ ఉపయోగించారు. కానీ మాకు జరిగిన అవమానం గురించి కానీ, మాకు జరిగిన అగౌరవం గురించి కానీ వాళ్ళు వేసమెత్త చర్చించలేదు అక్కడ. మరి ప్రభుత్వ కార్యాలయాలు ప్రజాస్వామ్యంలో, రాజ్యాంగ స్ఫూర్తిలో దేని గురించి ఉన్నాయి? ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు దేని గురించి ఉన్నారు? ప్రజల గురించి కాదా? ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు అందరూ కూడా ప్రజల గురించి ఉన్నారు. అంతేగాని ప్రజలు వాళ్ళ గురించి లేరు. మేము గ్రామస్తులు మేము అడిగేది మాకు న్యాయం చేయమని. మా గౌరవానికి భంగం చేశాడు ఆ గ్రామ సెక్రటరీ, న్యాయం జరిపించండి అని మేము పోరాడుతున్నాం. మీ ఆఫీస్కి వస్తే మమ్మల్ని లెక్క చేయరు మీరు. అందుకే మా గ్రామానికి మీరు రావాలి. గ్రామంలో 10 మంది ఎదురుకున్న నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి, న్యాయం జరిపించాలి, న్యాయం చేయాలి గ్రామస్తులకి. అంతవరకు పోరాటం ఆగదు. ప్రజల గౌరవాన్ని కాపాడలేని ప్రభుత్వ కార్యాలయాలు ఎందుకు? దేని గురించి? ప్రజలకు సేవ చేయడానికే కదా కార్యాలయాలు ఉన్నాయి. ప్రజలను గౌరవించడానికే కదా ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. మరి దేనికి ఉన్నాయి అవి? ఈ వీడియో ఎవరి మీద శత్రుత్వంతో కాదు చేస్తా, నిజాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి వీడియో చేస్తున్నాం. ఉండేశ్వరపురం గ్రామం న్యాయం కోరుకుంటోంది. ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టానికి లోబడి న్యాయం కోరుకుంటోంది, గౌరవం కోరుకుంటోంది ఉండేశ్వరపురం గ్రామం. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఉండేశ్వరపురం గ్రామంలో ఒక వృద్ధుడు, 76 సంవత్సరాల వృద్ధుడు, గౌరవం కోసం ప్రభుత్వ వ్యవస్థను ఆశ్రయిస్తే పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును పక్కన పెట్టారు. దానిలో ఉన్న విషయాల గురించి అసలు చర్చే లేదు, విచారణ లేదు. అనవసరమైన దాన్ని, సంబంధం లేని దాన్ని ఉద్యోగస్తుని ఎలా కాపాడాలి అన్న దారితో డైవర్ట్ చేసి వాటి మీద విచారణ జరిపించారు ఈ పెద్ద అధికారులు. జరిపించి ఎండార్స్మెంట్ ఇచ్చారు, ఇది పరిష్కరించలేని సమస్య అని. విచారణ లేదు. విచారణ లేకపోతే న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇది ఒక ఫిర్యాదుదారుడి కథ కాదు, ఇది ఒక గ్రామం యొక్క కథ కాదు, ఇది ఒక వ్యవస్థ కథ. దాని గురించే గ్రామం పోరాడుతుంది. అవసరం వస్తే మేము లోకాయుక్త కూడా వెళ్తాం. నా గ్రామం తరఫున ఒక ఫిర్యాదు కాదు లోకాయుక్తకి, గ్రామం మొత్తం ఫిర్యాదు చేస్తుంది లోకాయుక్తకి. ప్రజల కార్యాలయాలు ఇవి. ప్రభుత్వ కార్యాలయం అంటే ప్రజల కార్యాలయం, ఉద్యోగస్తుల కార్యాలయం కాదు అది. అటువంటి ప్రజల కార్యాలయంలో ప్రజలకే గౌరవం ఇవ్వనప్పుడు ఈ ఉద్యోగస్తులు ఉండి ఎందుకు? ఎవరి గురించి? ప్రజల గురించి కాదా మీరు ఉన్నది?
ప్రజలను అవమానించడానికి మీరున్నారా? ఎంపీడీఓ గారు, జిల్లా పంచాయతీ అధికారి గారు, డివిజనల్ పంచాయతీ అధికారి గారు, డిప్యూటీ కలెక్టర్ గారు, ఎవరు వీళ్ళందరూ? ప్రజల్ని గౌరవించడానికి కాదా వీళ్ళు ఉన్నది? మేము జిల్లా కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాం, మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం జిల్లా కలెక్టర్ గారిని. మీరు న్యాయం చేయలేకపోతే మేము లోకాయుక్తకి వెళ్తాం, గ్రామం మొత్తం అంతా కలిసి. అలాగే హైకోర్టుకు అవసరం వస్తే హైకోర్టు కూడా వెళ్తాం. మా గౌరవానికి భంగం కలిగితే ఎటువంటి పరిస్థితుల్లో క్షమించలేము ఎవరిని. గ్రామస్తులం, ఎవరికైనా గౌరవిస్తాం, మా సాంప్రదాయం అది. అది ఎవరైనా కానివ్వండి, ఎవరొచ్చినా సరే, గ్రామంలోకి ఎవరొచ్చినా మేము గౌరవిస్తాం. అదే సమయంలో మా గౌరవానికి భంగం కల్పిస్తే మేము క్షమించలేము వాళ్ళని. అలాగే గ్రామ సెక్రటరీని, సచివాలయం సెక్రటరీని మేము ఎటువంటి పరిస్థితుల్లో క్షమించలేము అతన్ని. అతను పనిచేయడం మా గ్రామానికి సూట్ అవ్వడం. దయచేసి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టి విచారణ అధికారులని మా గ్రామానికి పంపించండి. గ్రామంలో 10 మంది ఎదురుగా, గ్రామస్తులు ఎదురుగా విచారణ జరిపించండి, నిష్పక్షపాతంగా విచారణ జరిపించండి. అప్పుడు తప్పు ఎవరిదో నిర్ణయించండి. తప్పు మేం చేస్తే మాకు శిక్ష వేయండి. కార్యదర్శి తప్పు చేస్తే శిక్షించండి కార్యదర్శిని. అలాగే డిప్యూటీ కలెక్టర్ ఆయన ఆఫీస్కి మమ్మల్ని పిలిపించి మమ్మల్ని అవమానించారు. ఆయన ఒక డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉండి గ్రామస్తులను అవమానించారు అంటే అది ఎంతవరకు సమంజసం ఆలోచించండి జిల్లా కలెక్టర్ గారు. మేము తీసుకెళ్తాం, ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇవన్నీ లోకాయుక్త కాదు, ప్రభుత్వ దృష్టికి, మంత్రుల దృష్టికి, అవసరం వస్తే హైకోర్టు దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. మాకు న్యాయం జరిగే వరకు పోరాటం మాత్రం ఆపం. మా పోరాటాన్ని మీరు మన్నిస్తారని జిల్లా కలెక్టర్ గారు, మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము, అలాగే కోరుకుంటున్నాము కూడా. ఇక ఆఖరిన ఒక ప్రశ్న. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రజల్ని గౌరవించాలా, అవమానించాలా? ప్రజల సౌకర్యం గురించి ఉన్నాయా, లేదా ప్రజలు కార్యాలయాల గురించి ఉన్నారా? ఎవరున్నారు? కార్యాలయాల ప్రజల గురించి ఉన్నాయా, ప్రజలు కార్యాలయాల గురించి ఉన్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియపరుస్తారని ఆశిస్తున్నాను, తెలియపరచాలని కోరుకుంటున్నాను. అందరికీ షేర్ చేయమని కోరుతున్నాను. ఇది అన్ని గ్రామాలకి తెలియాలి. అందరూ ప్రతి ప్రజలు వినాలి, ప్రతి ప్రజలకి తెలియాలి. మన గౌరవం మనం కాపాడుకోవాలి, మన సెల్ఫ్ రెస్పెక్ట్. అలాగే ఈ వీడియోని 10 మంది ఆదరించి మా ఛానల్ దినవహి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను, ప్రార్థిస్తున్నాను. జై హింద్.